సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం శ్వాసకు అడ్డుపడే ముక్కు సమస్యల గురించి తెలుసుకుందాం. శ్వాసకు ఉపయోగపడే ముక్కు అందుకు అవరోధంగా మారితే చిత్రంగా అనిపించే ఈ సమస్య మనలో చాలామందికి ఉంటుంది. ముక్కు దూలం వంకర, అడినాయిడ్లు, కండలు ఇవన్నీ శ్వాసకు అడ్డుపడే సమస్యలే. వీటిని సకాలంలో సరిదిద్దుకోకపోతే దీర్ఘకాలంలో తీవ్ర సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ప్రధానంగా పిల్లల్లో గొంతులో టాన్సిల్స్ మాదిరిగానే ముక్కులో అడినాయిడ్స్ ఉంటాయి. వీటితో ముక్కు దిబ్బెడ పెడుతూ శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంది. తరచూ ఇన్ఫెక్షన్లు కూడా వేధిస్తూ ఉంటాయి. పెద్దల్లో సెప్టమ్ అనే ముక్కు ఎముక వంకర ఉన్నప్పుడు కూడా ముక్కు మూసుకుపోతూ శ్వాస ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే కొందరిలో ముక్కు లోపల ఇరువైపులా ఉండే టర్బినేట్స్ అనే 2 కండలు పెరుగుతాయి. పదే పదే అలర్జీలతో ఇబ్బంది పడేవాళ్ళు, సైనసైటిస్ ఉన్నవాళ్లలో ఇది సర్వసాధారణం. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే స్మోకర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్లకు కూడా పిల్లల్లో మాదిరిగా ముక్కు లోపలి అడినాయిడ్స్ పెరిగి శ్వాస సమస్యలు తలెత్తుతాయి. అలాగే తీవ్రమైన సైనస్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ముక్కులో పాలిప్స్ పెరగడం వల్ల కూడా ముక్కులో అడ్డంకులు ఏర్పడతాయి. పాలిప్స్తో పాటు ముక్కు నుంచి రక్తం కారుతుంటే క్యాన్సర్ కణుతులు ఉన్నట్లు అనుమానించాలి. సాధారణంగా పెద్దల్లోనే ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. లక్షణాలు: తరచూ ముక్కు దిబ్బడ వేధిస్తూ ఉండడం, జలుబు చేసినప్పుడు ముక్కు పూర్తిగా మూసుకుపోవడం, రాత్రిళ్ళు ఒకవైపు తిరిగి పడుకున్నప్పుడు సమస్య పెరుగుతూ ఉండడం, నిద్రలో ఉన్నప్పుడు ముక్కు మూసుకుపోతూ ఉండడం, కొందరిలో ముక్కు మూసుకుపోవడంతో పాటు గురక కూడా ఉండవచ్చు. ముక్కులో అవరోధాల వల్ల శ్వాస క్షీణించి ఆక్సిజన్ మోతాదులు పడిపోయి నిద్ర మెలకువ అవుతూ ఉంటుంది. చాలామంది ఈ సమస్యకు అసలు కారణం ముక్కులో ఉందనే విషయాన్ని తెలుసుకోలేరు. కానీ నిజానికి ఎక్కువ సందర్భాల్లో స్లీప్ ఆప్నియాకు ముక్కులో తలెత్తే అవరోధాలే కారణమవుతూ ఉంటాయి. గురకతో నిద్ర మెలకువైపోతుందని వైద్యులను కలిసే ఎక్కువ మందిలో నేసల్ అబ్స్ట్రక్షన్ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆ అవరోధాలను సరిదిద్దిన వెంటనే శ్వాస సమస్య తొలగిపోయి కంటి నిండా నిద్రపోగలుగుతారు. ముక్కుల్లో అవరోధం సమస్య క్రమేపీ పెరుగుతుంది కాబట్టి చాలామంది ఆ సమస్యకు అలవాటు పడిపోతూ ఉంటారు. ముక్కుతో గాలి పీల్చుకోవడం సమస్యగా మారడంతో నోటితో గాలి పీల్చుకోవడం మొదలు పెడతారు. దాంతో నోరు ఎండిపోతూ ఉండడం, గురక, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సమస్యలు వేధిస్తాయి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాతో ఆక్సిజన్ మోతాదులు క్షీణించి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇవన్నీ దీర్ఘకాలంలో అధిక రక్తపోటు, గుండె సమస్యలకు దారితీస్తాయి. సొంత వైద్యం చేటు: చాలామంది ముక్కు దిబ్బడిని వదిలించుకోవడం కోసం మెడికల్ షాపుల్లో నేజల్ డ్రాప్స్ కొని వాడుకుంటూ ఉంటారు. వీటితో తాత్కాలిక ఉపశమనం కలుగుతూ ఉండడంతో వాటికే అలవాటు పడిపోతారు. అయితే ఈ డ్రాప్స్ వాడుకోవడం వల్ల దీర్ఘకాలంలో ముక్కులోని కణజాలాలు శాశ్వత వాపుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కొందరు ముక్కు దిబ్బడకు ఆవిరిపడుతూ ఉంటారు. దీంతో కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. నేజల్ వాష్: సైనస్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలతో ముక్కు దిబ్బడ పడుతున్నప్పుడు ముక్కు శుభ్రత కోసం వైద్యులు నేజల్ వాష్ సూచిస్తారు. నేజల్ వాష్ కోసం ఉద్దేశించిన కిట్ను ఉపయోగించి ఉప్పు కలిపిన నీళ్లతో నేజల్ వాష్ను ప్రాక్టీస్ చేయాలి. దీంతో సమస్య తొలగిపోతుంది. నేజల్ స్ప్రే: అలర్జీలు ఎక్కువగా ఉన్నవారికి వైద్యులు నేజల్ స్ప్రేలను సూచిస్తారు. ఈ స్టెరాయిడ్ స్ప్రేలతో అలర్జీలు తగ్గి ముక్కు దిబ్బడి కూడా తొలగిపోతుంది. సర్జరీ: ఇతరత్రా ప్రత్యామ్నాయాలతో సమస్య పరిష్కారం కాని సందర్భాల్లో చిన్నపాటి సర్జరీలు అవసరమవుతాయి. ముక్కు వంకరతో శ్వాస ఇబ్బందిగా మారితే ఎండోస్కోపీ ద్వారా ముక్కు లోపల నుంచి వంకరను సరిదిద్దుతారు. లేజర్ కరెంటు: ముక్కులో పెరిగిన కండలను లేజర్తో కరెంటుతో కుంచుకుపోయేలా చేస్తారు. నేజల్ డ్రాప్స్తో నోస్ బ్లాక్: వారం రోజులకు పైగా తీవ్రమైన జలుబు వేధిస్తున్నప్పుడు మాత్రమే వైద్యులు నేజల్ డ్రాప్స్ సూచిస్తారు. కానీ కొందరు ముక్కు దిబ్బడ తలెత్తిన ప్రతిసారి ఈ డ్రాప్స్ స్వయంగా కొనుక్కుని వాడేస్తూ ఉంటారు. దాంతో ముక్కు లోపలి కణజాలాలు మరింత వాచిపోయి అవరోధం మరింత పెరిగిపోతుంది. మందుల వల్ల ముక్కు మూసుకుపోయే ఈ సమస్యను వైద్య పరిభాషలో రైనైటిస్ మెడికమెంటోసా అని అంటారు. వైద్యులను ఎప్పుడు కలవాలి? ముక్కు దిబ్బడ రక్తస్రావం ఉన్నప్పుడు, పదే పదే ముక్కు దిబ్బడ వేధిస్తున్నప్పుడు, శ్వాస ఇబ్బందితో స్లీప్ ఆప్నియా తలెత్తినప్పుడు,
ముక్కుకు బదులు నోటితో గాలి పీల్చే పరిస్థితి తలెత్తినప్పుడు, ముక్కు ఒకవైపే మూసుకుపోతున్నప్పుడు, తరచూ తీవ్రమైన ముక్కుదిబ్బడ కలిగినప్పుడు వైద్యులను సంప్రదించాలి. పిల్లల్లో అడినాయిడ్లు. ముక్కులో అడినాయిడ్స్ ఒక సహజసిద్ధ నిర్మాణం. నోట్లో టాన్సిల్స్ మాదిరిగా ముక్కులో అడినాయిడ్స్ వ్యాధికారక సూక్ష్మక్రిముల నుంచి రక్షణ కల్పిస్తూ ఉంటాయి. పసి వయసులో పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువ కాబట్టి పీల్చుకునే గాలితో పాటు ముక్కులోకి చొరబడే అలర్జీ కారకాలు, బ్యాక్టీరియాలన్నీ అడినాయిడ్స్లో ఇరుక్కుపోయి లింఫ్ స్రావాల ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే పిల్లలకు 2 ఏళ్ల వయసు నుంచి అడినాయిడ్స్ క్రమేపీ కుంచుకుపోవడం మొదలుపెట్టాలి. కానీ పదే పదే అలర్జీ, జలుబులకు లోనయ్యే పిల్లల్లో, పోషకాహార లోపం ఉన్న పిల్లల్లో వాటి పరిమాణం తగ్గకుండా అలాగే ఉండిపోతుంది. దాంతో ముక్కు దిబ్బడ, శ్వాస సమస్యలు తరచూ వేధిస్తూ ఉంటాయి. దాంతో పిల్లలు ముక్కుకు బదులుగా నోటితో గాలి పీల్చుకుంటూ ఉండడంతో పై దవడ పెరుగుదల సజావుగా సాగదు. ఫలితంగా శాశ్వత దంతాలు పెరిగినప్పుడు 2 దవడల్లోని దంతాల మధ్య సమన్వయం కుదరకపోవచ్చు. అలాగే కొందరు పిల్లల్లో దంతాలన్నీ ఇరుకుగా పెరుగుతాయి. ముక్కు సన్నబడిపోయి ముఖాకృతి పొడవుగా సాగుతుంది. కాబట్టి పిల్లల్లో శ్వాస సమస్యలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి అడినాయిడ్స్ సర్జరీ తప్పక చేయించాలి. ఈరోజు మనం శ్వాసకు అడ్డుపడే ముక్కు సమస్యలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.